దయగలిగిన తండ్రి నాయన మీకే స్తుతులు స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రి వేలాది దూతలతో కొనియాడబడుచున్న నా తండ్రి మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి నాయన. నా నేడు నిరంతరం తండ్రి నాయన మాకు తోడుగా ఉన్న దేవ మీకే స్తుతులు స్తోత్రం 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 తండ్రి నాయన. ఆది అంతమై ఉన్నవాడా స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. అబ్రహాం దేవానికి స్తోత్రం తండ్రి, ఇస్సాకు దేవానికి స్తోత్రం తండ్రి, యాకోబు దేవానికి స్తోత్రం తండ్రి, మార్కు దేవానికి స్తోత్రం తండ్రి, మత్తాయి దేవానికి స్తోత్రం తండ్రి, లూకా దేవానికి స్తోత్రం తండ్రి, ఏబేలు దేవానికి స్తోత్రం తండ్రి, ఎస్కేలు దేవానికి స్తోత్రం తండ్రి, దానియేలు దేవానికి స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకరణానికి స్తోత్రం తండ్రి, ఆలోచనకర్తానికి స్తోత్రం తండ్రి, నిత్యుడగు తండ్రికి స్తోత్రం తండ్రి, సమాధానకర్తయ్యకు దేవ మీకే స్తుతులు స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ స్తోత్రం 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 స్తోత్రం. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. కోతెలతో విస్తారమాయని కోతకు పనివార కొదవాయని. కోతెలతో విస్తారమాయని కోతకు పనివార కొదవాయని. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయని. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయని. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాగణుడ స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం తండ్రి. అత్యున్నతమైన సింహాసనంపై ఆసనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. గడిచిన దినముల నుండి తండ్రి నాన్న ఉదయకాల సమయం వరకు ప్రభు బలహీనురాలని బిడ్డను కాచి కాపాడి భద్రపరిచి అయ్యా తోడుగా ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నో విషయాల్లో తండ్రి ఎన్నో మేలులు చేస్తూ తండ్రి గాయపడిన హృదయాలను కడుతూ వస్తున్న దేవుడు తండ్రి అయ్యా కృపగల దేవుడు దయగలిగిన తండ్రి నాయన శత్రువును కూడా క్షమించగల గొప్ప హృదయం కలిగిన దేవుడు తండ్రి అయ్యా నీ పాద పద్మముల దగ్గర జీవము మరణం తండ్రి నాయన పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి అయ్యా మరణం ఆలిమలు ఎక్కడ అన్నప్పుడు తండ్రి నాయన శిరము రానిపోయిన తండ్రి నాయన నిన్ను నీవు వ్యక్తులుగా చేసుకొని ప్రభు మరలా తిరిగి పునరుత్థానమైన దేవుడు తండ్రి నాయన అయ్యా తెలిసి తెలియక తండ్రి ఈ లోకంలో ఎన్నో తండ్రి ఎన్నో పొరపాట్లు చేసుకున్నాను క్షమిస్తూ కన్న తండ్రి మిమ్మల్ని సరిదిద్దుతూ వస్తున్నాము తండ్రి అయ్యా ఎక్కడైతే నిందించి నిరాకరించి నీ బిడ్డలు అపహాస్యం చేయబడుతున్నారో అక్కడే తండ్రి ఘనమైన పాత్రలు తండ్రి
నిలబెట్టడానికి సమర్థుడు అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నా చుట్టూ అలుముకున్న ప్రతి చీకటిని వెలుగుగా మార్చండి తండ్రి. అయ్యా, ప్రతి ఉదయకాలంలో నేను దర్శనం చూస్తూ ఉండగా ప్రభా, మా జీవితంలో మేమేమి సరిదిద్దుకోవాలి తండ్రి. ఏ విధంగా తండ్రి నాన్న నీ సన్నిధానంలో తండ్రి నాన్న ప్రవర్తించి, ఏ విధంగా నీ సన్నిధికి మేము రావాలో, నీ సన్నిధికి వచ్చినది మొదలుకొని ప్రభు గృహములకు చేరేంత వరకు నీ మాటలు మకరంతము తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధిని మేము అనుభవించి తండ్రి నాన్న నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనుపరుస్తూ తండ్రి దినదినము తండ్రి నాన్న మా బలిపీఠాలను కట్టుకోవడానికి కావాల్సిన పరిశుద్ధతను దయచేయడం. పరిశుద్ధాత్మ ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డను నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృపగల దేవ, దయగలిగిన తండ్రి నాన్న ఈ దినం మొదలుకొని ప్రభు ఎవరైతే ప్రభు తండ్రి నీ బిడ్డ మీద తండ్రి బాధను కన్నీరు కష్టాలకు తండ్రి నాన్న కారణం వచ్చినారు, అటువంటి వారిని అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. కృపగల దేవ, శత్రువుల గురించి ప్రభు అయ్యా మొట్టమొదటిసారిగా తండ్రి సన్నిధానంలో తండ్రి రోధించి ప్రార్థించమన్నావు తండ్రి. తండ్రి మీరేమి చేయించున్నారు వీరికి తెలియదు, మీరు క్షమించమని తండ్రి ఆనాడు తండ్రి నన్ను ఎలుగెత్తి ప్రార్థన చేసిన దేవుడు తండ్రి నాయన. ఆ విధంగా తండ్రి నాయన మా చుట్టూ తండ్రి అనుకున్న ప్రతి చీకటి శక్తులను బంధించిన నాయన నీ పాదాలు పట్టుకొని బ్రతుకుచున్న నీ బిడ్డల జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేయండి తండ్రి. ఆనాడు తండ్రి నాయన ధనవంతుడు లాజరు ప్రార్థన ఆలకించిన దేవుడు తండ్రి. పరలోక రాజ్యం చేరినప్పుడు తండ్రి లాజరుని జ్ఞాపకం చేసుకున్న మహోన్నతంగా ఉన్నాయి. ఎంతటి వారం తండ్రి నాయన, ఎంతటి వారం నాయన నీ పాదాలు పట్టుకుంట కూడా అర్హత లేనటువంటి వారం నాయన. అటువంటి ధన్యత మాకు ఇచ్చి ప్రభు ఈ రోజున తండ్రి నేను స్తుతించుటకు ఆరాధించుటకు ధనపరచుటకు నీ సన్నిధానంలో నిలబెట్టాలి. కృపగల దేవ, దయగలిగిన తండ్రి నాయన నీ పాదాలు పట్టుకొని తండ్రి ప్రార్థిస్తున్నావు. సుంకరి ప్రార్థన మాకు నేర్పించండి తండ్రి. సుంకరి ప్రార్థన మాకు నేర్పించండి. సుంకరి తగ్గింపును మాకు నేర్పించండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి పరిచర్యలపైన మీ ఆత్మను కుమ్మరించండి నాయన. వారికి ఆరోగ్యాన్ని బలమైన శక్తినిచ్చి వారి పరిచర్య చుట్టూ మీ అగ్ని కంచె దేవదూతల కంచె వారి కంచెలు వేయండి తండ్రి. ఇచ్చిన బిడ్డలను తండ్రి నా నమ్మగాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింపచేయండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చండి తండ్రి. అక్కర్లను తీర్చండి తండ్రి. సంఘంలో ప్రవేశిస్తున్న ప్రతి బిడ్డ తండ్రి నీ వణుకుతో నీ భయంతో తండ్రి నన్ను వాక్యాన్ని వినాలి తండ్రి. వారి హృదయాలను మార్చండి మీరు మీరే తండ్రి నన్ను వారిని గద్దించి తండ్రి ఈ మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అదే విధంగా తండ్రి నన్ను ఎక్కడెక్కడైతే తండ్రి ఇంకా దైవ సేవకులు తండ్రి నన్ను చేస్తున్నారు, హింసలకు గురి అవుతున్నారు, బాధలకు గురి అవుతున్నారు, వారికి అవసరతలను తీర్చండి తండ్రి. నాయన ఇరుగు పరుగు వారి బంధువులు మిత్రులను కాచి కాపాడి భద్రపరచండి తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి దిక్కులేని అనాథులను వేదలను తండ్రి ప్రభు నాయన అందులను తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను తీర్చండి తండ్రి. అయ్యా దిక్కులేని వారిని ఇంటికి చేర్చుకుంటా అనాథలను ఆదరించుట ఇదే కదా నాకు ఇష్టమైన భక్తి నాయన లేఖనములు సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా ఇప్పటి వరకు తండ్రి నీ బిడ్డకి ఇచ్చిన కొంచెం నమ్మకంగా ఈ పరిచయం చేస్తూ ఉన్నాను. ఇంకా నీ బిడ్డను ఆశీర్వదించండి, ఇంకా ఆశీర్వదించడానికి స్తోత్రం. నా స్వప్రయోజనాల కోసం కాదు నీ సేవ నిమిత్తం ఇంకా చేయాలి. ఈ చిన్న పరిచయం దీవించండి, మనల్ని నడిపించడానికి మీకు స్తోత్రం. నా భర్త కూడా మనసు రక్షణ ఇరుగు పరుగు వారి బంధువులు జ్ఞాపకాన్ని కాపాడు. దూర ప్రాంతం నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ కృపలను దిల్లింపరిచి యేసయ్య పరిశుద్ధ వినిపుతూ ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకోవచ్చు, నీ నామాన్ని హెచ్చిస్తుందండి. పరలోకంలో నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ ఉదయకాలం చేసిన చిన్న ప్రార్థనలు పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం తెచ్చి ఏసు నామములో ఏసు రక్తమే చేయి, కలువరి రక్తమే చేయి, ఏసు నామములో సంపూర్ణ అపవాదికైన కాంతి నాశనం కలుగును కాక.